బీఆర్ఎస్ చీఫ్ గా బీసీని చేసే దమ్ముందా? కవితక్క బీసీ రాగానికి నవ్వుతున్న జనాలు. ఇందిరా పార్క్ దగ్గర కాదు, కేసీఆర్ ముందు ధర్నా చేయి. 10 ఏళ్లుగా బీసీలను పట్టించుకొని కారు పార్టీ. అరాకొర పదవులు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబానిదే పెత్తనం. స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కుదించిన ఘనత కేసీఆర్దే. లిక్కర్ మచ్చ తొలగించేందుకే కవిత బీసీ నినాదం. బతుకమ్మను నమ్మితే బతుకు ఆగమే, బీసీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక ప్రధాన వార్త. బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం. అధికారంలో ఉన్నప్పుడు అనగదొక్కి ఇప్పుడు బీసీ జపమా? బీసీలపై కవితది కపట ప్రేమ. ఫస్ట్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీకి ఛాన్స్ ఇవ్వండి, తర్వాత ధర్నా చేయండి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రజలారా, బీసీ ప్రజలారా, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉండే. 34 ఉండే. 33, హైదరాబాద్ లో 34 దాకా వచ్చింది. ఇంత రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ బీసీల గీ తిరిగేందుకు రాని 23కి ఇచ్చిండు. 10% రిజర్వేషన్ కేసీఆర్ పడగొట్టిండు. ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ బీసీలది. అప్పుడు మరి ఇప్పుడు ఈ కవిత ముదిరాజు గౌడ్ యాదవ్ నేత మాట్లాడలేదు. 10% రిజర్వేషన్ బీసీల తలలకేని గుంజేసిండు కేసీఆర్. ఇంకా రెండోది ఏం దొరికేనా, ఈ 10% రిజర్వేషన్ బీసీల నోటికాడికేని ఎత్తుకపోయి 10% ఈడబ్ల్యూఎస్ కోటాను కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిండు. 10% కోటా ఏది అప్పర్ క్యాస్ట్ కు 10% ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసింది కేసీఆర్. 100% లో 10% చేసిండు. మళ్ళా ఇక్కడ 100% లో దాంట్లో చట్టం ఏం చెప్పింది, ఈడబ్ల్యూఎస్ కోటాలో మొత్తం 100 పోస్టులు ఉంటే ఈ 100 పోస్టులలో 50 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ. వీళ్ళకు 50% పోస్టు పోగా ఇక మిగిలిన 50% ఉన్నాయి కదా, ఈ 50% లోంచి అప్ టు 10%, నాట్ 10%, అప్ టు 10% అంటే అప్పుడు అప్ టు 10% అంటే 10% వరకు, 1 నుంచి 1 అయినవచ్చు, 2 అయినవచ్చు, 3 నుంచి 3% అయినా అప్ టు 10% వరకు ఇవ్వచ్చు అని చెప్పి భారత పార్లమెంట్ చట్టం చేసింది. చట్టం చేస్తే కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం చూడు, ఇవన్నీ పట్టించుకోలేదు. ఇప్పుడు 10%, ఇప్పుడు ఒక ఊర్లో మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎంతమంది వస్తారు, ఎంత వంట చేయాలి, ఏం కథ అనేది చూసుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా ఎంత? ఈడబ్ల్యూఎస్ కోటా అంటే, ఈడబ్ల్యూఎస్ కోటా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది ఎవరు? మళ్ళా ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు రారట. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు వీళ్ళు రాలే. ఇది నరేంద్ర మోడీ గారి ఉపాయం. అంటే వెనకబడిన పైసల పరంగా వెనకబడిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలోళ్ళు లేరట. ఓన్లీ ఓసీలనే ఉన్నారట. వాళ్ళు ఓసీలనే ఉన్నారట. ఓసీల జనాభా ఎంత అనేది లెక్క తేల్చకుండా కేసీఆర్ దుర్మార్గంగా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మొత్తం 100% నుంచి 50% నుంచి కాదు. అయితే ఈ 50% నుంచి ఇస్తే వీళ్ళకు 5 పోస్టులు రావాలి మన గ్రూప్ 1 లో. ఇది ఫుల్ ఎక్కువ ఇస్తే 10% ఇస్తే 10కి 10% ఇచ్చినా కూడా 5 పోస్టులు రావాలి. కానీ కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు బీసీల ద్రోహి చేసిన కథ ఏంటంటే ఈ 100కు 100% ఇంప్లిమెంట్ చేసి 5 ప్లేస్లో 10 సీట్లు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా కింద పోయేటట్టు చేసిండు. ఇది బీసీల నోట్లో పోసిన మట్టి. కవిత గారు సమాధానం చెప్పాలి. మీ నాన్న బీసీలకు చేసిన ద్రోహం కంటే ఇంకా మించిన ద్రోహం ఏమన్నా ఉందా? ఇప్పుడు ధర్నా చేస్తా, ఇప్పుడు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తుందట బీసీల కోసం. కవిత ముదిరాజు గౌడ్ యాదవ్ నేత. నువ్వే కవిత ముదిరాజు, నువ్వే గౌడు, కవిత గౌడు, యాదవ్, కవిత యాదవ్, నువ్వే రజక, నువ్వే నాయ బ్రాహ్మణ, అన్ని ఇవనే. సిగ్గుచేటు. ఒక పని చేయి, ఆమరణ నిరాహార దీక్ష చేయి. మీ నాయనను కూడా అందులో దోషిగా నిలబెట్టు. బీసీలకు అన్యాయం చేసిన దాంట్లో మీ నాయన పాత్ర కూడా ఉంది. మీ నాయనను కూడా మొదటి ద్రోహి మీ నాయనే. ఉమ్మడి తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల మొదటి ద్రోహి కేసీఆర్. ఉన్న రిజర్వేషన్ ని ఖతం చేసింది మీ నాయననే. బీసీల మొదటి ద్రోహి కేసీఆర్ 1000% కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి చేత బీసీ డిక్లరేషన్ ప్రకటించిండు. 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడానికి నేను బాధ్యత. మీ నాయన చేసిన మోసానికి నీది బాధ్యతనా? మీ నాయన చేసిన మోసానికి నువ్వు బాధ్యత వహిస్తావా? రేపు లేని తీసుకొచ్చి గౌరవ కవిత గారు నేను అడుగుతా ఉన్నా,
మీరు మీ నాయన చేసినట్టు మీ నాయన సంపాదించిన ఆస్తికి మీరు వారసులు అవుతారు, మీ నాయన చేసిన పాపానికి మీరెందుకు గారు వారసులు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి నాది బాధ్యత, మీ నాయన చేసిన మోసానికి నీది బాధ్యతనా? అప్పుడు రాయిగా ఇప్పుడు రాయిగా. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు